Hi all of you, this is Mohan Swimmers Academy, Sainik School, Navodaya, RMS Kurukshetra Coaching Center, Rajahmundry. ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక నవోదయకి సంబంధించినటువంటి కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పేసి యశ్వంత్ కుమార్ అనేటువంటి బాబు రావడం జరిగింది. దాన్ని మీకు వీడియో చేసి మీకు పంపిస్తున్నాను, అందరూ తప్పకుండా చూడండి. రైట్ సార్, నవోదయ కోచింగ్ ఎప్పుడు జాయిన్ అవ్వాలి సార్? నవోదయ కోచింగ్ రైట్ జనరల్గా నవోదయ క్లాసెస్, నవోదయ స్కూల్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే 6th క్లాస్కి ఉంటుంది, నెక్స్ట్ 9th క్లాస్కి ఉంటుంది. నవోదయ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 6th క్లాస్లో ఒకటి ఉంటుంది, నెక్స్ట్ 9th క్లాస్లో ఒకటి ఉంటుంది అనమాట. సో వీళ్ళు 6th క్లాస్లో కనుక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి అంటే సో 4th క్లాస్లో కోచింగ్ జాయిన్ అవ్వాలి. అంటే 4th, 5th కోచింగ్ తీసుకుంటే 6th క్లాస్ అంటే 4th ఎండింగ్లో ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళకి సీట్ వస్తే 6th క్లాస్లో నవోదయ స్కూల్లో జాయిన్ అవుతారు. అదే 9th క్లాస్లో కనుక సీట్ రావాలి అంటే 7th క్లాస్లో మీరు కోచింగ్ స్టార్ట్ చేస్తే 7th, 8th కోచింగ్ తీసుకొని 9th క్లాస్లో సీటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? 9th క్లాస్లో అంటే ఇక్కడ ఇలా 2 years కనుక కోచింగ్ తీసుకోగలిగితే అంటే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది, సీట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడు 5th క్లాస్లోనే కోచింగ్ జాయిన్ అయితే సో సీట్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటాయి. ఎందుకు అంటే సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. 9th క్లాసు లేదా 6th క్లాసు అనేది నవోదయకి సంబంధించి ఒకే స్కూల్ ఉంటుంది. ఒక జిల్లాకు వచ్చి 1 లేదా 2 స్కూల్స్ మాత్రమే ఉంటాయి. అదే పెద్ద జిల్లా అయితే కనుక 2 స్కూల్స్ ఉండే అవకాశం ఉంటుంది. చిన్న జిల్లా అయితే ఒకటే స్కూల్ ఉంటుంది. కాబట్టి రాసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఓకేనా, సీట్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి సీట్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కోచింగ్ అనేది పకడ్బందీగా ముందే మనం ప్లాన్ చేసుకొని 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 6th క్లాస్ వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే 9th క్లాస్ వాళ్ళు అయితే కనుక 7th క్లాస్లో జాయిన్ చేసుకుంటే సీట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా నవోదయ ఏ క్లాసెస్ వరకు ఉంటుంది సార్? ఎక్కడి వరకు చదివిస్తారు సార్? నవోదయ స్కూల్లో మీరు ఒకసారి 6th క్లాస్లో జాయిన్ అయితే ఇంటర్మీడియట్ వరకు చదువుకోవచ్చు. 9th క్లాస్లో జాయిన్ అయినప్పటికి కూడా ఇంటర్మీడియట్ వరకు చదువుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ నవోదయ 6th మరియు 9th క్లాస్లో జాయిన్ అవ్వాలి సార్ అంటే ఏజ్ ఎంత ఉండాలి సార్? రైట్, వెరీ గుడ్. సో నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలంటే కనుక ఏజ్ లిమిట్ వచ్చేసి May 1, 2015 నుంచి July 31, 2017 మధ్యలో ఉండాలి. ఓకేనా? అంటే 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలంటే కనుక ఆ విద్యార్థి ఏజ్ ఎంత ఉండాలి అంటే May 1, 2015 నుంచి July 31, 2017 మధ్యలో ఏజ్ ఉండాలి. ఓకేనా? ఎవరికి అది అంటే ఈ 2027లో ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి, అంటే 2027లో ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో 6th క్లాస్కి వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ క్రైటీరియా ఎంత ఉండాలి అంటే May 1, 2015 నుంచి July 31, 2017 మధ్యలో పుట్టుండాలి. ఓకేనా? ఇంకా ఏ క్రైటీరియా ఉండాలంటే ఖచ్చితంగా 5th క్లాస్ చదువుతూ ఉండాలి. ఖచ్చితంగా 5th క్లాస్ చదువుతూ ఉండాలి. అదే 9th క్లాస్ స్టూడెంట్స్ అయితే 8th క్లాస్ చదువుతూ ఉండాలి. ఓకేనా? ఇంకా మరీ ముఖ్యంగా ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే కనుక ఇక్కడ రూరల్, అర్బన్ అనేటువంటి 2 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. నవోదయ వాళ్ళకి రూరల్ వాళ్ళకి ఎక్కువ సీట్స్ ఉంటాయి, అర్బన్ వాళ్ళకి తక్కువ సీట్స్ ఉంటాయి. రూరల్ వాళ్ళకి సుమారుగా 75% సీట్స్ వచ్చేసి రూరల్ వాళ్ళకి ఉంటాయి, 25% సీట్స్ వచ్చేసి సుమారుగా అర్బన్ వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. అర్బన్, రూరల్ అంటే ఏంటంటే సిటీలో ఉండే వాళ్ళని, రూరల్ అంటే విలేజ్లో ఉండే వాళ్ళని అర్థం. ఓకేనా? అంటే ఒక క్యాండిడేట్ రూరల్ క్యాండిడేట్, ఒక క్యాండిడేట్ అర్బన్ క్యాండిడేట్ అని ఎలా నిర్ణయిస్తారు అంటే కనుక మనకి 3rd, 4th, 5th చూడండి, క్లియర్గా వినండి. 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు ఈ 3 క్లాసెస్ ఎవరైతే రూరల్లో చదువుతారో వాళ్ళు రూరల్ క్యాండిడేట్స్. అంటే 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు రూరల్ స్కూల్లో చదువుతూ ఉండాలి. అది గవర్నమెంట్ స్కూల్ అయినా పర్లేదు, ఓకేనా, ప్రైవేట్ స్కూల్ అయినా పర్లేదు. రూరల్లో కనుక చదవగలిగితే అతను రూరల్ క్యాండిడేట్ కిందకి వస్తాడు. ఓకేనా? అదే అర్బన్ క్యాండిడేట్ అయితే కనుక ఈ 3rd క్లాస్లో ఈ 3 క్లాసెస్లో ఏ క్లాస్లో అర్బన్లో ఉన్నా, ఏ ఒక్క క్లాస్ అర్బన్లో ఉన్నా ఆ క్యాండిడేట్ ఖచ్చితంగా అర్బన్ క్యాండిడేట్ అయిపోతాడు. ఓకేనా? రైట్. సో కాబట్టి ఎవరైనా నవోదయ రాయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ముందుగానే ప్లాన్ చేసుకొని రూరల్లోకి వచ్చేలాగా రూరల్లో స్కూల్స్లో జాయిన్ చేసుకుంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట సీట్ రావడానికి. ఓకేనా? ఇంకా ఇంకో క్రైటీరియా ఏంటి అంటే ఖచ్చితంగా నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలనుకున్న వాళ్ళు ఆ స్టూడెంట్ చదువుతున్నటువంటి జిల్లా, నెక్స్ట్ పేరెంట్స్ యొక్క అడ్రస్ జిల్లా, ఓకేనా, 2 కూడా ఒకే జిల్లాలో ఉండాలి. ఓకేనా? ఇంకోటి ఏంటి మళ్ళీ చెప్తున్నాను వినండి. స్టూడెంట్ చదువుతున్నటువంటి డిస్ట్రిక్ట్, నెక్స్ట్ పేరెంట్స్ యొక్క అడ్రస్ డిస్ట్రిక్ట్ 2 కూడా ఒకే జిల్లాలో ఉండాలి. అడ్రస్, పేరు, నేము, స్టూడెంట్ యొక్క అడ్రస్, నేమ్ ఇవన్నీ చాలా క్లియర్గా ఉండాలి. రూరల్, అర్బన్ అనేది కూడా చాలా క్లియర్గా ఉండాలి. లేదా
తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. మీరు రూరల్ అని పాపం పెట్టుకుంటారు, సో రూరల్ అనేటువంటి కేటగిరీలో మీకు సీట్ వస్తుంది, కానీ రూరల్ సర్టిఫికేట్ ఇమ్మని అడుగుతారనమాట. ఆ రూరల్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. క్లియర్గా రూరల్లో ఉన్నదా లేదా, ఓకే ఆ స్కూలు మనం క్లియర్గా ఓకే అదే జిల్లాలో ఉన్నాం లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేము డీటెయిల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా, రైట్. ఇంకా నవోదయ అనేది 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు లేదా 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని మనం ఏం ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. చాలా నామినల్ ఫీజు ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు అని అట్లా చిన్న ఎగ్జామ్ ఫీజు అని చాలా తక్కువే ఉంటుందన్నమాట. ఓకేనా, ఒక 1000 లోపు ఉంటుందన్నమాట. అదర్వైజ్ మిగతా అంతా కూడా ఫ్రీ. అంటే ఫుడ్, అకామిడేషను, నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్, ట్యూషన్ ఫీజు ఫ్రీ, హాస్టల్ ఫీ, అకామిడేషన్ ఫ్రీ అనమాట. ఇంటర్మీడియట్ ఫ్రీ ఉంటుంది. మీకు స్కూలింగ్ కూడా బాగుంటుంది. సిలబస్ కూడా సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. టీచర్స్ కూడా మంచిగా చెప్తారు. ఇంకా ఏం జరుగుతుంది అంటే మీకు ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వంటి క్యాడెట్స్ కూడా ఇక్కడ తయారు చేస్తారనమాట. అంటే మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ కూడా బాగానే ఉంటాయన్నమాట. ఓకేనా, రైట్. సో ఎవరైనా నవోదయకి కోచింగ్ తీసుకోవాలి అంటే కనుక ముందుగానే తీసుకుంటే మంచిదండి. సో అప్పటికప్పుడు నోటిఫికేషన్ పడిన తర్వాత లేకపోతే 5th క్లాస్లోకి వచ్చిన తర్వాత కనుక మీరు కోచింగ్ స్టార్ట్ చేస్తే ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు 5th క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5th క్లాస్లో ఓకే ఇప్పుడు వచ్చేసి అందరూ కూడా 5th క్లాస్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు కోచింగ్ జాయిన్ అవుతారు. ఇప్పుడు కోచింగ్ జాయిన్ అవ్వడం వల్ల ఏంటి ఇబ్బంది అంటే డిసెంబర్లోనే ఎగ్జామ్ ఉంది, ఈ డిసెంబర్లోనే. సో ఇది ఆల్రెడీ ఏప్రిల్, ఇక్కడ నుంచి లెక్క పెట్టుకుంటే డిసెంబర్లో ఎగ్జామ్ అంటే డిసెంబర్ కూడా ఫస్ట్ వీక్లోనే ఉంటుంది. డిసెంబర్ కూడా తీసేస్తే మధ్యలో ఒక 6 months మాత్రమే టైం ఉండే అవకాశం ఉంటుంది అనమాట. విత్ ఇన్ ద 6 monthsలో పిల్లవాడి సిలబస్ కంప్లీట్ చేయడము, టెస్ట్లకు వెళ్ళడం అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో ఎవరైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే కనుక సో 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మీకు సీట్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక నా నెంబర్ ఉంటుందండి, నెంబర్ కాల్ చేయండి. ఆల్ ది బెస్ట్.